25 బెడకామసలే స్వామి ఏంటి దండేసేయండి. ఓం శ్రీ స్వామి చెప్పండి. ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి. ओंकार नाम ओम मणिपुर देशुन्नने ओम स्कंद पर्वजाग्रामं गर्भजुते प्रदाग्रामं गुणगाग्रामं प्रदाग्रामं सुदाग्रामं है सुपवेत्रा गुणाग्रामं है पराग्रामं सदाग्रामं है सुदाग्रामं है सर्वज्ञानं सर्वज्ञानं है सर्वज्ञानं सर्वज्ञ है सर्वज्ञ गंगा सुदाग्रामं विजाग्रामं नदे ऐजाग्रामं प्रदेशग्रामं समस्त जगदाग्रामं सर्वेश्वर प्रधान श्री विद्वेश नमस्ते श्रीवेन्द्रे स्वरभूजते शंकुचक्र कदाहस्ते श्रीश्वरी गम्भीरमे उर्वारद रुद्रारुक्षोरुक्षे कुंभमेन हरिद्रवे कुंभमे विलेवरं पदानि आयन्ते प्राजते ఇంకా కన్నిస్వాములు రావచ్చా స్వామి? నిజమే కన్నిస్వామి ఏ సిగ్గుపడుతున్నారండి? బొట్టు పెట్టి పిలవాలా? వినాయకుడి దగ్గర చెప్పి రాబోం ఇద్దరు ఇలా రండి ఇలా రండి అందరూ నాలుగు చేతులు పట్టుకొని ఓం స్వామి అనాథలక్ష్మిని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని అన్నదాన ప్రభుని అయ్యప్పని అది కావాలి వాసి హరిద్వార్ నివాసి శ్రీరంగపట్టణ వాసి ఓంగార పురుళి ఆనంద రూపని భక్త చిత్తాది వాసని ఆశ్రిత వత్సలని బోధగణాధిపతి శక్తి రూపని శత్రు సంహారని సత్గుణమూర్తియే పరాశక్తియే పరాత్పరని పరంజ్యోతియే హోమ ప్రియని గణపతి సోదరుని కాకాల్ విశ్రారమే విశ్వసుతని సకల కళా వల్లభ ఉడుమాల ఓటవు పంబా నది అమ్మయ్య ఇలక్కి నీలిమల ఏట్రమే అప్పాచి మేడి ఇప్పాచి పులియే శబరి పీఠమే శరంగుటి ఆలే అస్మద్గులమే ఎవరికైనా ఆరోగ్యం కలిగితే కలిపివ్వాలి వారు మాత్రమే చల్లాలి. ఈ ఎంగిలాకి ఎక్కినప్పుడు భగవంతుడు ఏం చేసి మనం ముట్టుకున్నాం.
తీరుస్తారు. అందుకనే సాధారణంగా కొన్ని ఏరియాలో ఆకులు ఎత్తడానికి ఎగబడతారు. ఆ ఆకులు ఎత్తేటప్పుడు అంటే ఎంగిలి ఆకులు అలా ఉండండి స్వామి, ఒకసారి అలా ఉండండి. ఈ అన్న సమారాధన కమిటీ వారు కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క ప్రాంతంలో ఉన్నవాళ్ళు కానీ, కళ్యాణ యోగం జరగకుండా బాధపడుతున్న వాళ్ళు కానీ, అలాగే పిల్లలు సరిగ్గా లేకుండా కుటుంబంలో కొడుకులు కానీ వాళ్ళు సరిగ్గా లేకుండా అలాంటి మనసులో ఏదైనా కోరుకుంటే పౌండి చెంగులో చక్కగా అరిటాకు వేసుకుని ఈ ఎంగిళ్ళు ఎత్తుకుని స్వామి తిన్నంతసేపు కూడా భగవంతుని తలుచుకుంటూ మీ కోరిక చెప్పుకుంటూ తినాలి. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం తినకూడదు. రాత్రికి అల్పాహారం చేయొచ్చు. ఏ తల్లి చక్కగా పాటిస్తూ ఆ స్వామి యొక్క మహిమను తెలుసుకుని 10 మందికి చెప్పి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని మనం కూడా హిందువులం కూడా క్రమశిక్షణ ఉంది, మనం కూడా దేవుడు చేసిన దాన్ని మర్చిపోము అనే విషయాన్ని అందరికీ చెప్పాలి. నిజంగా ఇవాళ హిందువులు ఇంత మెజారిటీగా ఉన్న మన బలహీన పడటానికి కారణం ఒకటే, మంచి జరిగితే ఎవరికీ చెప్పం. ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు 100 రూపాయలు పోతే 1,00,000 మందికి చెప్తాం. ఆ 1,00,000 మంది పైసా చొప్పులు ఇస్తే 100 రూపాయలు అయిపోయింది. అంతమంది చెప్తారు ఏది 100 రూపాయలు పోయినది. అదే కనుక ఆ కుటుంబానికి మంచి జరిగితే అలాంటి దేవాలయానికి వెళ్ళా నా మంచి జరిగిందని మటుకు పక్కింటి వాడు కూడా చెప్పని తత్వం మన హిందువులో ఉంది. అందుకని హిందూ మతంలో ఎంత శక్తి ఉన్న మతం అయినా సరే మనం ఇవ్వాలి ఇలా ఉండిపోతాను కాదు. అమ్మ అయ్యప్ప స్వామి యొక్క మహిమ మటుకు మీకు ఒకటే చెప్తాను, ప్రతి సెకండ్ ప్రతి నిమిషం ఎవరైతే నమ్ముకుంటారో ఆ స్వామి ఒళ్ళో కూర్చుని ఉంటాడంట అయ్యప్ప. వీళ్ళందరూ మాల వేసుకుని భగవంతుని నమ్ముకున్నారు. వీళ్ళు అనుకుంటారు అయ్యప్ప అక్కడ ఉన్నాడని, శబరిమలలో ఉన్నాడట, వాళ్ళ ఒళ్ళో కూర్చుంటాడట, వాళ్ళ హృదయంలో ఉంటాడట, వాళ్ళ శరీరం అంతా నిండి ఉంటాడంట అయ్యప్ప రూపం. వాళ్ళని నిత్యం కాపాడుకుంటూ ఉంటాడట. అందుకనే అయ్యప్ప స్వామి యాత్రలో కూడా ఎన్నో మహిమలు కనపడుతూ ఉంటాయి. మరి అలాంటి పొర్లోత్సవం కొన్ని సంవత్సరాలుగా మన ప్రాంగణంలో జరుగుతుంది. ఎంతోమంది మంచి జరిగింది. ఇంకెవరైనా కోరికలు ఉన్న మాటలను కూడా మా కమిటీ వారు చెప్తారు. అప్పుడు పౌడి చెంగులో అరిటాకు వేసుకుని కోరికలు ఉన్న వాళ్ళు మాత్రమే మాకన్నీ ముందు దేవుడి దగ్గర వడ్డించి అప్పుడు మిగతా వాళ్ళు వడ్డించారు. కూడా ఉండాలన్నా కూడా కొంత మిగులుస్తాడు దేవుడు, దాంట్లో దొల్లాలి కాబట్టి అది మీ అంతటా మీరు మిగల్చాలి. దేవుడు ప్రాముఖ్యత ఇచ్చే ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు మమ్మల్ని నమ్ముకుని ఎంగిలి ఎత్తుకున్న ప్రతి మాత ప్రతి స్వామి కోరిక తీర్చిన ఆయన అని మీరు మనసారా చెప్పారు. ఎందుకంటే కన్ని స్వాముల దగ్గర అయ్యప్ప మళ్ళీ మానవ జన్మెత్తి కళ్యాణం చేసుకోవాలి మాలికాపురంతో ఆ కోరిక ఉంది కాబట్టి కన్ని స్వాములు అంటే స్వామికి ఇష్టం. వెనకరా Yeah.
అప్పులన్నీ కూడా 50 రోజులు ఫ్రీగా ఇస్తున్నాడు. ఆ శక్తిని, ఆ యొక్క ఐశ్వర్యాన్ని కలగజేసింది అయ్యప్ప స్వామి. మా వాసు స్వామి అన్నాడు, ఈయనకి ఇచ్చాడు స్వాములు. పాత బండి తోలుకుంటే నువ్వు పాత బండి తోలకరా, కొత్త బండి తోలరా అని కొత్త బండి ఇచ్చాడు. మరి ఇలాంటి మహిమలు ఎన్నో జరిగినాయి. అభివృద్ధి చేసి ఇవాళ ఇంత విలువైన స్థలాన్ని స్వామి, నేను అదే చెప్తాను, విశ్వాసాన్ని నమ్మకాన్ని మించింది లేదు. అదొక్కటి మటుకు గుర్తుంచుకోండి స్వామి. మరి ఈ సంవత్సరం ఈ యొక్క కార్యక్రమంలో పొర్లింది వారు ఎంతో అదృష్టవంతులు. వారి కోరిక అయ్యలోత్సవంలో నేను పోయినసారి నేను పొర్లోత్సవంలో పాల్గొనడం వల్ల నాకు ఈ కోరిక స్వామి వారు తీర్చారని ఆయన నోటంతోనే మనం అందరం వింటాం. ఇది తప్పకుండా జరిగే విషయం. స్వామి శరణం, అయ్యప్ప శరణం, స్వామి శరణమయ్య. ఓం శ్రీ స్వామి. ఓం శ్రీ స్వామి. ఓం శ్రీ స్వామి. అన్నదాన ప్రభువే, అన్నదాన ప్రభువే, అన్నదాన ప్రభువే. స్వాములు, భవానీలు, శివమాల స్వాములు, గోవిందమాల స్వాములు, హనుమత్మాల స్వాములు, భక్తులు అందరూ తృప్తిగా ఆరగించండి. ఓం స్వామి శరణమయ్య. స్వామి పూర్తి ఫస్ట్ తినండి, పూర్తి తినండి, స్వీట్ తినాలి. ఇప్పుడు పూర్తి తినండి స్వామి. ఎటు పెట్టారు వీళ్ళందరినీ? అట మీకు అరేంజ్ అయితే అంతేగా అమ్మ, అందరూ అటు రండి లైన్గా. అదిగో చూడండి, గంగాధర చేయి పైకెత్తుతారా? ఆయన పైకెత్తండి. గంగాధర స్వామి పట్టుకుని మనసులో కోరిక చెప్పుకుని ఒక్క నిమిషం వాళ్ళు కొంచెం ఎంగిల్ చేయనివ్వండి. అన్ని స్వాములు మీరు అన్నీ ఎంగిల్ చేయాలి, తెలుసు కదా ఎలాగో. కొంచెం కొంచెం నోట్లు వేసుకోవాలి ప్రతిదీ, అప్పుడు అన్నీ ఎంగిల్ అయినట్టు. అర్థమైందా? చక్కగా కోరికలు ఎవరికైతే తీరాలో మాటలు అప్పుడే వద్దు, అప్పుడే వద్దు, అప్పుడే వద్దు. ఒక్క నిమిషం ఆగండి అమ్మ ఆగాదు, ఒక్క నిమిషం కొంచెం ఎంగిల్ చేయి. నిమిషం ఆగండి, అదే ఒక్క నిమిషం. తిన్నా మనకి చేయకూడదు అమ్మా. ఇది తిన్న తర్వాత మీరేం తినకూడదు. తీసుకుంటే అయితే నువ్వు తినకు, అలా ఉంచు. ఇంకా అక్కర్లేదులేండి, వాళ్ళంతా ఉపాసం. ఒకవేళ మీకు ఏమైనా కావాలంటే ఆ ఎంగిల్లో అక్కడ మాకు వడ్డిస్తారు, దాంట్లో పెట్టుకుని తినండి అమ్మ. అన్నీ ఉంటాయి, వస్తుంది. పెట్టండి చక్కగా అమ్మ. అందరి దగ్గర ఎత్తుకోకల, 5 దగ్గర ఎత్తుకున్నా మీకు బాగా కట్టేశారు. అప్పుడు ఆపు, లేకపోతే ఎక్కడసేపు కొంచెం మంది ఆపు, వెళ్ళిపోయిన తర్వాత వదులుదాం. నమ్మకం, విశ్వాసంతో 5 దగ్గర ఎత్తుకుంటే చాలు, మీ కోరికలు తీరిపోతాయి. చాలా ఉండకూడదు, ఎంగిల్ చేయాలంటే అదే మరి. ఆ ఎంగిల్ వేయాలంటే మీ తింటూ పెట్టాలంటే అమ్మా. ఏం ఎత్తుకు పడేయకూడదు. ఎత్తుకున్న వాళ్ళు ఎవరు కూడా నేను ఎందుకు చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. ప్రతిదీ కూడా తృప్తిగా స్వామిగా మనసులో అయ్యప్ప శనిస్వామిలో మాలేస్తారు. చదువు బాగా వచ్చి మనం అందరి కోరిక తీరాలి, మనం చాలు. నీకే పోలంత పవర్ శనిస్వామి. అమ్మా ఎంగిలెత్తింది, మీకు భిక్ష పెడుతున్నారు, దాంట్లో పెట్టుకుని తినండి. కానీ పడేయకూడదు, ఏ మెతుకు పడేయకూడదు దాంట్లో, అది మటుకు గుర్తుంది. వాళ్ళతో పాటు ఊరేగింపుకి వెళ్ళి చక్కగా కాలువలో స్నానం చేసి రావాలి, అప్పుడు సంపూర్ణమైనట్టు. అర్థమైందా?
తప్పదు. ఏం చదువుతున్నాడు? అది అడిగంటే ఏంటి? రండి స్వామి రండి. ఐదుగురు దగ్గర తెచ్చుకుంటాం. అది స్వాములు కానీ స్వామి లోపలికి వచ్చినట్టు మరి రేపు 9వ తారీఖున పాలకులు జిఎంఆర్ రైస్ మిల్ భజన ఉంది. తప్పకుండా రండి. చక్కగా కార్తీక మాసం విశేషాలు. అసలు కార్తీక మాసంలో మాల ఎత్తుకు వేసుకుని కార్తీకం అయిన తర్వాత మనం దీక్ష శబరిమల వెళ్ళాలి. అది ఎందుకని? దానికి సైన్స్కి మనిషికి ఉన్న సంబంధం ఏంటి? మంచి మంచి విషయాలు చెప్తున్నాం. పాటలు అంటే పోలేని చోట్ల వింటూ ఉంటారు మీరు, పెద్ద అది కాదు. చాలా మంది స్వాములు అడుగుతున్నారు, ఇవన్నీ విషయాలు కూడా చెప్తున్నాం. ఇదో ముందు అమ్మా చూసేవాళ్ళు మీరు కూడా స్వాములు సీనియర్ స్వామి ఆవాహించి ఏనుగు మీద పంచవాయిద్యాలతో పంబా నది తీసుకొచ్చి పంబా నది ఒడ్డున మన అరటి మండపం ఎలా కడతాం అలా మన సార్ గ్రూప్ అంతా వచ్చాం తెలుసా. ఇంకో 3 సంవత్సరాలు అయితే మీరు కాషాయం వేసేస్తారు, అంతేనా? లోనికి రావాలి. గుప్తా గారు సుఖీ బాబా, సుఖీ బాబా, సుఖీ బాబా, సుఖీ బాబా, సుఖీ బాబా. ఎటు వెళ్ళాలి ఇల్లు? అందరూ లేచిపోయారు. సార్ మధుస్వామి అటు ఇటు ఆపు. తిరుగుతూ ఉంటాడు, అప్పుడు ఉత్సాహంగా శరణాలు చెప్పాలి. ఇంకా మణికంఠుడు తిన్నాడు. అయ్యప్ప స్వామి కళ్ళల్లో అలా కనపడతారు. పిల్లలకు మాలేసి మీరు అలా మీరు పోవాలంటే తాళం సరిగ్గా ఎదురు నా దగ్గర ఉంటేనే తాళం వేస్తారు. అదే రమ్మన్న తెలుసుగా, తిరిగేటప్పుడు హుషారుగా తాళం వేయాలి. అది చాలుగా. నేను 5 అడుగులు ఉన్నాడుగా, మళ్ళీ 2 అడుగులు సరితారేంటి? 5 అడుగులే. కూర్చోవాలి, కనీసంలో కనబడదు. వెనకాల వాళ్ళకి బయట వాళ్ళు కనబడదు. కూర్చోండి స్వాములు దూరంగా మోకాళ్ళ మీద నుంచోండి. ఫోన్ చేసిన వాళ్ళంతా పిచ్చ చేసిన వాళ్ళంతా మోకాళ్ళ మీద వెనక్కి వెనకుండాలి. స్వామి చేతులు పట్టుకోండి, చేతులు పట్టుకోండి. ఎవరు వెళ్ళేది? హుషారుగా స్వామి
చేసుకో. అది 3 సార్లు. స్వామియే జ్యోతియే జ్యోతి స్వరూపణే మకర జ్యోతియే ఓం శ్రీ స్వామియే. చూసిన వారికి, చేసిన వారికి, విన్న వారికి, చెప్పిన వారికి అందరికీ ఒకే రకంగా పుణ్యాన్ని పంచుతారు స్వామివారు. హుషారుగా అందరూ కూడా శరణం చెప్పాలి. దాని అమ్మవుతాం దక్షిణానికి నల ఆకులు ఎవరు ముట్టుకోకండి. అన్నదానం ప్రభుత్వం తీస్తాడైనా వాళ్ళ కుటుంబ సభ్యులు తీస్తారు. అమ్మా ఎవరు గురుస్వామి చెప్పినట్టు చేర్లకున్నాయి లేవండి స్వాములు. తమ్ముడు స్వాములు అందరూ కూడా స్వామితో పాటు వెళ్ళి శరణాలు చెప్పుకుంటూ నాట్యం చేసుకుంటూ కృష్ణానది ఒడ్డులో ఆకులు కలిపి స్నానం చేసి రావాలి. మధుస్వామి చీరలు ఎక్కడున్నాయట? మధుస్వామి మీరేమన్నా మధుస్వామి చీరలో రావాలి, తొందరగా రావాలి. నిమిషాలు, 1 నిమిషం ఆరు. అప్పుడే వద్దు, చీరలు రావాలి. అయ్యా చీరలు రావాలి. కంగారు స్వాములందరూ కూడా వెళ్ళాలి. మధుస్వామి చీరలు వచ్చినాయా? రైట్, తాళం మొదలెట్టండి. స్వామి అయ్యప్ప, స్వామి అయ్యప్ప, శరణమప్ప, శరణమప్ప, వందనమప్ప, గురునాథ, గురునాథ, సద్గురునాథ, స్వామి అయ్యప్ప, వెళ్ళాలి వీరుడు, వీరమణి కందుడు, స్వామి శరణం.
ఎక్కువైపోతుంది స్వామి.
వెనకాల ఎవరు రావద్దు స్వామి, ఆగిపోండి మిగతా వాళ్ళు. ఓం శ్రీ స్వామియే, 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 ఓం శ్రీ స్వామియే.